జీవితం ఒక్క రోజులో మారదు. ప్రతిరోజు చేసే చిన్న ప్రయత్నాలు పెద్ద మార్పులను తెస్తాయి. ముందుకు సాగుతూనే ఉండండి. ఓర్పుకు తగిన ఫలితం లభిస్తుంది. అదే విజయం. ప్రపంచం ముందు నవ్వే చాలా మంది లోలోపల ఎంతో బాధపడుతున్నారు. అందుకే ఎవరి జీవితాన్ని బయట నుండి చూసి అంచనా వేయకండి. ప్రతి మనిషి ఒక యుద్ధం చేస్తున్నారు. ఇదే సత్యం. మన జీవితంలో కొందరు వ్యక్తులు కేవలం తాత్కాలికమే. వారు వస్తారు మరియు ఒక పాఠం నేర్పుతారు. వారు వెళ్ళిపోతారు. అందరూ శాశ్వతం కాదు. అదే నిజం. కొన్ని కలలు నిజం కావు. అది మీ తప్పు కాదు. జీవితం మెరుగైన మార్గాన్ని రూపొందిస్తుంది. కొన్ని విషయాలను వదిలిపెట్టాలి. అదే జీవితం. మనం పెరిగే కొద్దీ మన బాల్యం విలువ తెలుసుకుంటాం. అప్పుడు చిన్న చిన్న విషయాల్లో ఎంత సంతోషం ఉందో అర్థం చేసుకుంటాం. సమయం మారుతుంది. మనసు మారుతుంది. అదే జీవితం. మీరు ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటే అందరి ఆమోదం మీకు అవసరం లేదు. అందరినీ ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తే మీరు మీ మనశ్శాంతిని కోల్పోతారు. మీకు నచ్చినట్లు జీవించండి. అదే స్వేచ్ఛ. ప్రతి విజయం ఆనందాన్ని ఇవ్వదు. కొన్ని విజయాలు మనల్ని శూన్యం చేస్తాయి. ఎందుకంటే ప్రశాంతత లేని విజయం కూడా వ్యర్థమే. ఇదే సత్యం. మీతో ఉండమని ఎవరినీ మీరు బలవంతం చెయ్యలేరు. మీరు నిజంగా ప్రేమిస్తే వారు తిరిగి వస్తారు. లేకపోతే వారు మీకెప్పటికీ సొంతం కారు. అదే సత్యం. కొన్ని బంధాలను మళ్ళీ నిర్మించలేము. ఒక్క మాట ఏళ్ల నమ్మకాన్ని తుంచేయగలదు. మాటకు బరువు ఉంటుంది. అదే సత్యం. జీవితంలో అత్యంత కష్టమైన ప్రశ్న, నేను నిజంగా సంతోషంగా ఉన్నానా? చాలా మంది సమాధానం చెప్పడానికి భయపడతారు. సత్యం మనలోనే దాగి ఉంది. అదే జీవితం. కొన్ని రాత్రులు మనల్ని పూర్తిగా మారుస్తాయి. ఆలోచనలు నిద్రపోనివ్వవు. అప్పుడు మనిషి పరిణతి చెందుతాడు. బాధ కూడా ఒక గురువు. అదే ఎదుగుదల. మనం ఎక్కువగా గుర్తుంచుకునేవి అద్భుతమైన క్షణాలు కావు, మన హృదయానికి దగ్గరైన క్షణాలు. ఒక చిన్న చిరునవ్వు, ఒక దయగల మాట. అవే జీవిత జ్ఞాపకాలు. ఒంటరితనం అంటే చుట్టూ ఎవరూ లేకపోవడం కాదు, మనల్ని అర్థం చేసుకునేవారు లేకపోవడం. అదే నిజమైన ఒంటరితనం. అది చాలా మందికి కనిపించదు. అదే సత్యం. జీవితం ఎల్లప్పుడూ న్యాయంగా ఉండదు. మంచివారికి మాత్రమే కష్టాలు వస్తాయి. కానీ అది వారిని మరింత బలోపేతం చేస్తుంది. ఓపిక ఉన్నవారు మాత్రమే నిలబడతారు. అదే జీవితం. కొన్ని అవకాశాలు ఒకేసారి వస్తాయి. మీరు భయపడితే పశ్చాత్తాపమే మిగులుతుంది. అదే మార్పు. ఒక వ్యక్తి చివరికి ఏమి సంపాదించాడో కాకుండా ఎంత ఆనందంగా బ్రతికాడో, ఎవరికి సహాయం చేశాడో అదే అసలు విలువ. అదే జీవితం. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా నువ్వు ఎదగగలవు. ఎడారిలో కూడా పువ్వు పూస్తుంది. మీకు నమ్మకం ఉంటే అసాధ్యం కూడా సాధ్యమవుతుంది. అదే ఆశ. కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు. మనం ఎంత గట్టిగా పట్టుకున్నా అవి చేజారిపోతూనే ఉంటాయి. వదులుకోవడం కూడా నేర్చుకోవాలి. అదే అసలైన ప్రశాంతత. జీవితం ఎంత చీకటైనా సూర్యుడు మళ్ళీ ఉదయిస్తాడు. జీవితంలో ఎంత నొప్పి ఉన్నా మంచి రోజులు తిరిగి వస్తాయి. అదే నమ్మకం. వయసు పెరుగుతున్న కొద్దీ చిన్న చిన్న సంతోషాలను మనసు మరిచిపోతుంది. కానీ నిజమైన ఆనందం సరళమైన క్షణాల్లోనే దాగి ఉంది. జీవితం అంత కష్టమైంది కాదు, మనమే దానిని క్లిష్టతరం చేసుకుంటున్నాము. బలమైన వ్యక్తులు సులభమైన జీవితాలతో తయారు కాలేదు. అనేక కష్టాలు మరియు కన్నీళ్లు వారిని బలంగా మార్చాయి. ఇదే సత్యం. కొన్ని బాధలు ఎవరితోనూ చెప్పుకోలేనివి. వాటిని మనం నిశ్శబ్దంగా భరిస్తాం. అవి బయటకు కనిపించకపోయినా లోలోపల మనల్ని మార్చేస్తాయి. అదే జీవితం. స్వేచ్ఛ అంటే ఎవరిని బాధ పెట్టకుండా నీకు నచ్చినట్లు బతకడం. లోకం ఏమనుకుంటుందో అని కాదు, మనసు ప్రశాంతంగా ఉండాలి. అదే ఆనందం. కాలం చాలా విషయాలను మారుస్తుంది, మనుషులను కూడా. ఒకప్పుడు ముఖ్యమైన వారు తరువాత జ్ఞాపకాలుగా మిగిలిపోతారు. ఇదే జీవిత సత్యం. ఇదే సత్యం. ప్రతి ముగింపు కొత్త ప్రారంభానికి ఒక సంకేతం. ఏదో పోయిందని బాధపడకండి. జీవితం ఇప్పటికీ మీకు చాలా చూపిస్తుంది. ఆశతో ముందుకు సాగండి. అదే కొత్త జీవితం. ఒక్కసారి నమ్మకం విరిగిపోతే సంబంధం మళ్ళీ ఎప్పటికీ ఒకేలా ఉండదు. మాటలు మర్చిపోవచ్చు, కానీ బాధ గుర్తుండిపోతుంది. అందుకే మాటల్లో జాగ్రత్త అవసరం. అది మాట విలువ. తుఫాను ఎంత పెద్దదైనా ఆకాశం మళ్ళీ ప్రశాంతంగా ఉంటుంది. అలాగే జీవితంలో కష్టాలు శాశ్వతం కాదు. మంచి రోజులు తప్పకుండా వస్తాయి. అదే ఆశ. కొంతమంది ఇతరుల కోసం తమ జీవితాలను త్యాగం చేస్తారు. వారు కొవ్వొత్తులలా వెలుగునిస్తారు.
కానీ వారి బాధను ఎవరూ గమనించరు. ఇదే నిజం. అందరూ చివరి వరకు మనతో ఉండరు. కొంతమంది మధ్యలోనే వదిలి వెళతారు. బాధ అనిపించినా ఆ సత్యం అంగీకరించాలి. అదే నిజం. విరిగిన గుండె భౌతిక గాయం కంటే ఎక్కువ నొప్పి కలిగిస్తుంది. గాయం బయటకు కనిపించదు, కానీ లోపల చాలా మార్పు తెస్తుంది. అందుకే భావోద్వేగాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అదే జీవితం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. అలాగే ఈ వీడియోలో మీకు ఏ కోట్ నచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.